హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చినాం. సో మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే తెలంగాణ బార్డర్కి అయితే దగ్గరలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి ఉంటుంది. ఆ ఎలిఫెంట్ క్యాంప్ మీకు చూపించడానికే మేము వెళ్తున్నాం. రైట్ నో మనము కాళేశ్వరం నుంచి సిరోంచాకి వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇది ఇంటర్స్టేట్ బ్రిడ్జ్. మనం ఇప్పుడు తెలంగాణ బార్డర్లో ఉన్నాము. జస్ట్ ఒక 2 అడుగులు వేస్తే ఇది మహారాష్ట్ర. ఈ ఎలిఫెంట్ పార్క్ కూడా మనకి 2011లో ఏర్పాటు చేశారు. అంతకన్నా ముందు అక్కడ ఉన్న ఎలిఫెంట్స్ని లోకల్గా అంటే కలప అదంతా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అని చెప్పి వాడేవాళ్ళు. కాలక్రమేణా మనకి మిషనరీ పెరగడం వల్ల ఆ ఎనిమల్స్తోని వర్క్ చేయడం మానిపించేసి క్యాంప్ ఏర్పాటు చేశారు. సో ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. అసలు బాగుండదు రోడ్డు, అందుకే మనకి ఆల్మోస్ట్ ఒక 2 to 2.5 hours పడుతుంది. సో అక్కడికి వెళ్ళాక మిగతా బ్లాగ్ చేసి చూపిస్తాను. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. ఇప్పుడు ఎలిఫెంట్ పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మేము. సో అక్కడైతే నాకు ఒక ఎలిఫెంట్ కనిపిస్తుంది. మరి మిగతా ఎలిఫెంట్స్ వచ్చినాయో రాలేదో అక్కడికి వెళ్ళాక చెప్తాను. నాకున్న ఐడియా ఏంటి అంటే ఫస్ట్ ఒక ఎలిఫెంట్ని తీసుకొస్తారు. ఆ ఒక ఎలిఫెంట్ ఇక్కడ ఫుడ్ అరేంజ్ అయింది అని చెప్పేసి దానికి తెలిసినప్పుడు మిగతా ఎలిఫెంట్స్కి ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో ఎలిఫెంట్స్ వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్లో మాట్లాడుకుంటుంది. లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అంటే మన హ్యూమన్ ఇయర్ వినకుండా జస్ట్ త్రూ వైబ్రేషన్స్ లెగ్తో ఒక వైబ్రేషన్ ఇస్తుంది. అది ఆ వైబ్రేషన్ని నియర్ బై ఉన్నటువంటి ఆల్ ఎలిఫెంట్స్ క్యాప్చర్ చేసేసి అవి కూడా ఫుడ్ తినడానికి వస్తాయి. ఈ ఫుడ్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళాక ఆ ప్రిపరేషన్ మెథడ్ ఏముంది అండ్ ఆ ఫుడ్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఇది. 3 sides వాటర్ ఉన్నాయి. ఈ మధ్యలో నడవడానికి ఒక ట్రాక్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎలిఫెంట్ ఇది ఫీమేల్ ఎలిఫెంట్. దీనికి ఇక్కడ చూస్తే కోరల్ దంతాలు లేవు. సో చూద్దాం. తున్నంతో తీసుకోవట్లే యాక్చువల్గా ఇది. ఒక గిటార్ సౌండ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. అవి న్యాచురల్గా మ్యూజిక్ని ఇష్టపడతాయి నాకు తెలిసి ఎలిఫెంట్స్. బట్ ఒకసారి అవి నిజంగానే ఇష్టపడతాయా లేదా అనేది వి విల్ వెరిఫై. హాయ్ సార్, పేరు? నా పేరు సుదీప్. ఓకే సార్, కొంచెం మా వ్యూవర్స్ అందరికీ కూడా అసలు ఇక్కడ ఎలిఫెంట్ పార్క్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇక్కడ ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి, కొంచెం అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ మన మహారాష్ట్రలో ఇక్కడ ఈ టెక్కి కర్రలు గుట్టల మీకెళ్ళి గుంజుతుంది. అప్పుడు ఇవేమే జేసీపీలు ట్రాక్టర్ లేనప్పుడు తెచ్చారు. దాని తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ గుట్టల మీకెళ్ళి అడవిలోకి వెళ్ళి టెక్కి కర్రలు గుంజుతుంది కానీ వాటిని యూజ్ చేసేవారు. తర్వాత ఇప్పుడు 2011లో వీటి మీద బ్యాన్ వచ్చింది సుప్రీంకోర్టుది, వీటితో ఏం పని చేయొద్దని. దాని తర్వాత ఈ పనులంది బంద్ చేసింది. ఓన్లీ మేము డిపార్ట్మెంట్ల జంగల్లా పెట్రోలింగ్ సఫారీ గురించి యూజ్ చేస్తాం. ఇప్పుడు కమలాపూర్ ఎలిఫెంట్ పార్క్ లా ఓన్లీ టూరిస్ట్ గురించి మనం ఎలిఫెంట్ ఉన్నాయి. 9 ఎలిఫెంట్స్ ఉన్నాయి. 2 మేల్ ఉన్నాయి, 7 ఫీమేల్ ఎలిఫెంట్ ఉన్నాయి మన ఇక్కడ. డైలీ 1 time వీటికి మనం ఫుడ్ ఇస్తాం. పర్ ఎలిఫెంట్ కి 7 కిలోలు రైస్ ఉంటది. అలా నులువలని ఒక పప్పు, అలా సాల్ట్ ఇంకా ఆయిల్ మిక్స్ చేస్తాం. తర్వాత మనం గోధుమ పిండి ముద్దలు
ఇంకా బెల్లం ఇచ్చేస్తాం మనం. ఓకే, అంటే ఇవి ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టం కదా ఏంటంటే జనరల్ అంటే అడవిలా కంక ఎక్కువ తింటాయి, చెట్ల ఆకులు గ్రీన్ ఇవి ఆకులు గిల్ల తింటాయి. ఇక్కడ అత్తి బనానా ఇవి అవి కూడా వాటికి చాలా ఇష్టం. ఇప్పుడు ఈ యొక్క ఎలిఫెంట్ ఇది సీనియర్ ఎలిఫెంట్, దీని ఏజ్ ఎంత ఉంటుంది? దీని 90 years old ఉన్నది. 90 జనరల్ వాటి లైఫ్ టైం అట్లా 80-70 ఉంటది. దాని తర్వాత ఏవైతే పంపితే అది బోనస్ సైడ్కి. ఇక్కడ ఇటు హెల్తీగా ట్రీట్మెంట్, ఇక్కడ వాతావరణం మంచిగా ఉన్నాయి కాబట్టి ఇట్లా లైఫ్ మంచిగా ఉంది అన్నట్టు. ఇప్పుడు వాటికి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తుంటే మీరు వెటర్నరీ డాక్టర్? ఇక్కడ వెటర్నరీ డాక్టర్ మన కాడ ఉన్నాడు, డైలీ చెకప్ అవుతుంది వీటికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, can you please explain about yourself? Myself Dr. Negeshwar Chauhan. I am veterinary officer in Siruncha Forest Division. So, can you able to identify the age of elephant by seeing elephant? Yes, so we can identify the age of particular elephant on basis of their temporal gland depression. There is a depression on that. Yes. That particular depression increases. Here, sir, at head, that depression, right? Okay. When the age, when it gets old, the depression increases. How do you identify the aggressive, this is aggressive elephant, this is not aggressive elephant? Specifically when aggressive, they try to mock charge, run forward and stop. And okay, that is mock charge. Family, okay. Okay. And when get attacked, their tails are getting straight and ears getting straight. Their trunk also get straight and they run forward. Before real attack? Before real attack. Okay, right. Thank you very much. You're welcome. Elephant వస్తుంది చూడండి, అది చాలా పెద్ద ఎలిఫెంట్. అది వాటర్లో దిగి ఎంజాయ్ చేస్తుంది, స్నానం చేస్తుంది. అండ్ దీని వెనకాల గుంపు వచ్చింది, మీకు కనిపిస్తుందా? మంచిగా మట్టి పోసుకుంటున్నాయి, స్నానం చేస్తున్నాయి, ఫుడ్ తినే ముందు ఎంజాయ్ చేస్తున్నాయి ఎలిఫెంట్స్. ఇప్పుడు ఎలిఫెంట్స్కి వాటికి ఇష్టమైనటువంటి ఫుడ్ రెడీ అయిపోయింది. సో దీని ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఫస్ట్ ఆ మ్యాట్ ఉంది కదా, మ్యాట్ పైన వేసేసి చిన్న చిన్న ముద్దలు చేస్తారు. ఆ ముద్దలు ఒక్కొక్క ఎలిఫెంట్కి తినిపిస్తారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క ముద్ద కేజీ ఆ సైజులో వస్తుంది. సి ఫ్రెండ్స్, మనము ఎలిఫెంట్స్ గురించి ఇప్పుడు కొన్ని క్లిప్స్ చూసినాం ఆల్రెడీ. అవి ఎంత కూల్గా, ఎంత ప్రశాంతంగా ఉందని చెప్పేసి. దాదాపు 10,000 years నుంచి హ్యూమన్కి ఎలిఫెంట్కి మధ్యలో మంచి రిలేషన్షిప్ అనేది ఉండే. మనం చూస్తే ఈ రామాయణ కాలం కావచ్చు, మహాభారత కాలం కావచ్చు, అంతకన్నా ముందు కావచ్చు, అండ్ యుద్ధాలలో కూడా ఎలిఫెంట్స్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్స్లలో కూడా, చాలా టెంపుల్స్లలో ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఎలిఫెంట్స్ని ఫస్ట్ అంటే వాటిని చూపించేవాళ్ళు, వాటితోనే పూజ చేయించేవాళ్ళు. సో ఇట్లా ఉండే, అంత ఇంపార్టెంట్ ఉండే. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా హ్యూమన్తో చాలా సన్నిహితంగా, చాలా ఈజీగా కలిసిపోయి ఉంటాయి ఎలిఫెంట్స్. 2 types ఆఫ్ ఎలిఫెంట్స్ అనేటివి ఉంటాయి, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అండ్ ఆసియన్ ఎలిఫెంట్స్. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అనే సైజులో కొంచెం పెద్దగా ఉంటుంది, ఆసియన్వి సైజులో చిన్నగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైట్ చూసుకుంటే నేను ఆసియన్ ఎలిఫెంట్స్ గురించి మాట్లాడతా. ఆసియన్ ఎలిఫెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 12 feet 13 feet ఆ హైట్లో ఉంటుంది. దాని తొండమే 5 to 6 feet ఉంటుంది. దాని వెయిట్ వచ్చేసి జనరల్గా 3 to 4 tons, అంటే 3,000 నుంచి 4,000 కిలోల మధ్యలో వెయిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇవి పర్ డేకి 100 నుంచి 150 kgs ఫుడ్ తింటాయి. దాదాపు 16 hours తింటూనే ఉంటాయి. జస్ట్ 4 to 5 hours మాత్రమే స్లీప్ చేస్తాయి. అది కూడా కంటిన్యూటీ ఇంటర్వెల్ అనేది వాటికి ఉండదు స్లీప్ చేయడము. జస్ట్ ఏంటంటే మధ్య మధ్యలో పండుకొని లేస్తూ ఒక 5 to 6 hours మాత్రమే పడుకుంటాయి. వీటికి ఏంటంటే మనలాగా ఇట్లా జంప్ చేయడానికి ఆ కాళ్ళు సపోర్ట్ చేయవు, జస్ట్ అవి నిల్చొని మాత్రమే ఉంటుంది. ఇంకోటి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎలిఫెంట్స్ చాలా లేజీగా ఉంటాయి, చాలా స్లోగా పరిగెత్తాయి అనుకుంటారు. బట్ అవి యావరేజ్గా గంటకి 40 kilometers స్పీడ్తో పరిగెత్తాయి, అంటే మనకన్నా చాలా స్పీడ్గా పరిగెత్తుతాయి. జనరల్గా వీటికి ఏంటంటే ఆ తొండం ఉంది కదా, ఈ తొండం వచ్చేసి అప్పుడే పుట్టిన ఎలిఫెంట్స్కి తొండాన్ని ప్రాపర్గా ఆపరేట్ చేయలేవు. ఆ తొండంలో వచ్చేసి ఆల్మోస్ట్ 40,000 మజిల్స్ కలిసి ఉంటుంది ఒక తొండంలో.
అందుకే అది ఎంత పెద్ద దుంగనైనా అంటే ఎంత పెద్ద కట్టెనైనా ఎత్తుకుంటుంది, చిన్న పల్లి గింజను కూడా అది తీస్తుంది తొండంతో. అంత ప్రిసైజ్గా ఆ ట్రంక్ అనేది ఆపరేట్ చేస్తుంది. ఎలిఫెంట్స్కి అనేది మెమొరీ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఇప్పుడు ఒక ప్లేస్ని ఒకరోజు ఇప్పుడు చూస్తే ఇంకొక 20-30 ఇయర్స్ తర్వాత కూడా అదే ప్లేస్ని గుర్తుపెట్టుకుంటుంది. అంత స్ట్రాంగ్గా, అంత పెద్దగా, అంత ఇంటెలిజెంట్ ఉన్న ఎలిఫెంట్స్ కూడా కేవలం ఒకే ఒక జీవికి మాత్రం చాలా భయపడుతుంది. ఆ జీవి వస్తున్న దానికి సౌండ్ వచ్చినా సరే అక్కడి నుంచి ఇమీడియట్గా పారిపోతాయి. ఆ జీవి పేరు ఏంటి అనేది మీరు గెస్ చేసి కామెంట్లో పెట్టండి. హింట్, హ్యూమన్ అయితే కాదు. సో ఇక్కడ వీటి సెపరేట్ క్యాబిన్స్ లాగా పెట్టారు. వీటికి ఒక్కొక్క ఎలిఫెంట్ పేరు, అది పుట్టిన ఇయర్. చూడండి, గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఫుడ్ తినడానికి వస్తున్నాయి. సో వాటితో ఫోటోలు దిగడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి. అక్కడ అదొక చిన్న గుండెను కూడా ఉంది మధ్యలో. దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు చూడండి పెద్ద ఎలిఫెంట్స్. ఇవి కూడా అసలు జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఎట్లయితే చిన్న పిల్లల్ని కేర్ చేస్తాయో, చిన్న ఎలిఫెంట్స్ని ఇట్లా ప్రతి ఒక్క గ్రూప్లో ఉన్న ప్రతి ఎలిఫెంట్ కూడా కేర్ చేస్తుంటాయి. సో అవైతే ఫైనల్గా వాటి ప్లేస్కి వెళ్తున్నాయి, మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఫుడ్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 3 అవుతుంది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు చూడడానికి, ఎలిఫెంట్స్ని చూడడానికి, ఎలిఫెంట్ని ఫీడ్ చేయడానికి. సో మీరు కూడా డెఫినెట్గా రండి. రోడ్డు మాత్రం కొంచెం బాగాలేదు, బట్ రోడ్డు బాగాలేదన్న విషయమే మర్చిపోతాం మనం ఇక్కడికి వచ్చినాక.
ఇంకెవరైతే ఇక్కడికి వచ్చి ఈ ఎలిఫెంట్స్ని చూద్దాం అనుకుంటున్నారో అందరూ వచ్చి చూడొచ్చు. చాలా క్లియర్గా మనం ఎక్కడ ఏ జూ పార్క్లో కూడా ఇంత దగ్గర నుంచి చూడము, టచ్ చేసే అవకాశం కూడా ఎక్కడ దొరకదు మనకి. అలాంటిది ఇక్కడ దొరికింది. యాజ్ ఆఫ్ నౌ రోడ్ అయితే బాగాలేదు, బట్ వితిన్ 6 months లోపే ఆ రోడ్ మొత్తం చాలా నీట్గా అవుతుంది. సో చాలా ఈజీగా మనం రావచ్చు మన తెలంగాణ నుండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ గెటింగ్ more interesting videos like this. Thank you very much.